కానీ మొదటి శతాబ్దంలో మనం జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు 300 ADలో ఒక రాజు రోమన్ ఎంపరర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు కాన్స్టంటైన్. చెప్పండి ఈ మాట. కాన్స్టంటైన్ నోపెల్ అంటారు ఆయన్ని. వాస్తవానికి ఆయన క్రైస్తవుడిగా మారాడు. తన తల్లి హెలెనా ప్రార్థన ద్వారా కాన్స్టంటైన్కి ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో యుద్ధానికి ప్రిపేర్ అవుతుంటాడు, భయపడుతుంటాడు. శత్రురాజ్యం చాలా చాలా భయంకరమైనటువంటిది, యుద్ధంలో ఖచ్చితంగా ఓడిపోతామనే భావన అయితే కాన్స్టంటైన్ కలుగుతున్నప్పుడు కలవరంతో పడుకుంటాడు. ఆ రాత్రి అతని సిలువ అనేటువంటి ఆ యొక్క సింబల్ తన యొక్క దర్శనంలో వచ్చింది. కాన్స్టంటైన్, ఈ సింబల్ని నమ్ముకున్నావు, నువ్వు సిలువను నమ్ముకుని యుద్ధానికి వెళ్ళు, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుని నువ్వు యుద్ధానికి వెళ్ళు, యుద్ధంలో విజయం సాధిస్తానంటే మార్నింగ్ లెగ్గానే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. సైన్యానికి అంటాడు, మన ఎంబ్లం తీసేసేయండి, క్రాస్ని మనం ముందు పెట్టుకుని యుద్ధానికి వెళ్దాం, తద్వారా విజయం సాధిస్తామన్నప్పుడు అనూహ్యమైనటువంటి రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో, మిరాక్యులస్లీ వారు విజయాన్ని సాధిస్తారు. కాన్స్టంటైన్ నోపెల్ వెంటనే ఆ టైంలో రోమన్ ఎంపరర్ ఉన్నటువంటి ఆ వ్యక్తి రోమా ప్రభుత్వంలో ఒక మాట చెప్పాడు, క్రిస్టియానిటీ ఈజ్ అన్ ఎంపరర్స్ రిలీజియన్, క్రిస్టియానిటీ ఈజ్ అన్ ఎంపరర్స్ రిలీజియన్. ఇంకా రాజు పాటించేటువంటి మతం ఇది, అందుని బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా క్రీస్తుని ఆరాధించాలని చెప్పి రాజు ఒక శాసనం చేశాడు కాన్స్టంటైన్.